వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సీఎం రేవంత్ రెడ్డిపై ఇజ్రాయిలీ నిఘా. ఎస్, అక్షరాల నిజం. సీఎం రేవంత్ రెడ్డి ఇంటిపై ఇజ్రాయిలీ సాఫ్ట్వేర్తో, ఇజ్రాయిలీ అత్యాధునిక పరికరాలతో, ఇజ్రాయిలీ డివైస్తో పూర్తి నిఘా పెట్టారు. సీఎం ఇంట్లో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు కలుస్తున్నారు అన్నీ నిఘా పెట్టారు. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది సరికొత్త కోణం. ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే ఒక ప్రత్యేక డివైస్ తీసుకొచ్చి సీఎం ఇంట్లో ప్రతి కదలికను 300 మీటర్ల దూరం నుంచి ప్రతి కదలికను, ప్రతి మాటను, ఎవరు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్నీ విన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ, అప్పటి బీఆర్ఎస్ అధికార పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిపై పూర్తిగా ఇజ్రాయిలీ టెక్నాలజీతో నిఘా పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే ఇది ఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేకుండా ఒక ప్రత్యేక డివైస్తో 300 మీటర్ల దూరం నుంచి ప్రతిదీ విన్నారు. ఇంట్లో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ముఖ్యం అప్పటి పీసీసీ చీఫ్ను కలవడానికి ఎవరు వస్తున్నారు, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటి, ప్రతిదీ ఇజ్రాయిలీ పరికరాలతో ఫోన్ ట్యాపింగ్ వీరులు ప్రతిదీ విన్నారు, అన్నీ గమనించారు, అన్నీ అధికార పార్టీకి చేరవేశారు. తెలంగాణలో సంచలనం క్రియేట్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తుంది. రోజుకో సంచలన విషయం బయటపడుతుంది. ఈ కేసులో ప్రణీత్ రావును అరెస్టు చేసిన పోలీసులు చాలా కూలంకషంగా, లోతుగా దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ప్రణీత్ రావు, రేవంత్ రెడ్డి కానీ ఇతర నాయకులు కానీ ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సంచలన విషయం ఒకటి వెలుగు చూస్తోంది. అదే రేవంత్ రెడ్డి ఇంటిపై నిఘా. రేవంత్ రెడ్డి ఇంటిపై పూర్తి నిఘా పెట్టారు. ప్రత్యేకంగా తెప్పించిన ఇజ్రాయిలీ అత్యాధునిక సాంకేతిక పరికరాలతో రేవంత్ రెడ్డి ఇంట్లోని ప్రతి విషయాన్ని విన్నట్లు వెల్లడైంది. ఈ విషయం పోలీసులకు కూడా షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే ఇంత టెక్నాలజీ వాడి రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టారా అనే విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది, సంచలనం రేపుతోంది. ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఇదంతా జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అందుతున్న సమాచారం ప్రకారం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి చాలా దగ్గరలో ఫోన్ ట్యాపింగ్ వీరులు ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ గది ముఖ్యమంత్రి ఇంటికి 300 మీటర్ల దూరంలో ఉండేలా జాగ్రత్త పడ్డారు. అంటే ఆ టెక్నాలజీ ప్రకారం 300 మీటర్ల దూరంలో ఉన్న ప్రతి శబ్దాన్ని ఆ డివైస్ రికార్డ్ చేస్తుంది. అత్యధిక టెక్నాలజీతో కూడిన ఇజ్రాయిలీ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసి అక్కడ బిగించి రేవంత్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న ప్రతి సంభాషణ విన్నారు. 30 మీటర్ల పరిధిలో జరిగే ప్రతి సంభాషణను ఈ డివైస్ రికార్డ్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ ఎలాగూ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఇంట్లోని కదలికలను, రేవంత్ రెడ్డి ఇంట్లోని సమావేశాలను, వారి కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు అన్నీ ఈ అత్యాధునిక డివైస్ ద్వారా వాళ్ళు రికార్డ్ చేసుకోగలిగారు. ప్రతిదీ రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి సమాచారాన్ని బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ప్రణీత్ రావు బృందం, ప్రభాకర్ రావు బృందం, అంటే ప్రభాకర్ రావు నేతృత్వంలోనే అంతా జరిగిందని దాదాపు నిర్ధారణ అయింది. ఈ సమాచారాన్నంతా బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి వీరు అందించినట్లు పోలీసులు నిర్ధారించారు. దర్యాప్తులో తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎస్ఐబికే చెందిన టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్, ఈయన ప్రభాకర్ రావుకు అత్యంత సన్నిహితుడు. ప్రభాకర్ రావు చెప్పింది అన్నీ చేస్తాడట. ఆయన నేతృత్వంలో ఒక నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీని క్రియేట్ చేసి ఇజ్రాయెల్ నుంచి, అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం, ఏ టెక్నాలజీకి సంబంధించిన విషయాన్ని కొనుగోలు చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కానీ వీరు ఆ లొసుగులు కూడా లేకుండా, కేంద్రానికి తెలియకుండా అత్యంత రహస్యంగా ఒక ఇజ్రాయెల్ కంపెనీ నుంచి అత్యాధునిక సాఫ్ట్వేర్ దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ దిగుమతి చేసుకున్న సాఫ్ట్వేర్ ఆధారంగానే రేవంత్ రెడ్డి ఇంటిపై నిఘా పెట్టారు. రేవంత్ రెడ్డి ప్రతి కదలికను గమనించారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన ఇంట్లో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలిగారు. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ఈ టెక్నాలజీ కారణంగా, ఈ టెక్నాలజీ ఆధారంగా ప్రతిదీ తెలుసుకొని బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి అందించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ నుంచి ఈ టెక్నాలజీని దిగుమతి చేసుకొని
రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఇంటికి 30 మీటర్ల దూరంలోనే ఈ టెక్నాలజీని ఇన్స్టాల్ చేసి రేవంత్ రెడ్డి ప్రతి కదలికను గమనించినందుకు ప్రతిఫలంగా రవిపాల్కు బీఆర్ఎస్ నుంచి కోట్ల రూపాయలు అందినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి రవిపాల్కు నేరుగా డబ్బులు అందకున్న అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ద్వారా రవిపాల్కు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించినట్లు తెలుస్తోంది. రవిపాల్ మామూలుగా ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్గా ఉంటారు. పోలీసులు ఎంత తెలివైన వారు కానీ, ఎంత వాళ్ళకి టెక్నాలజీపై అవగాహన ఉన్నా కానీ టెక్నికల్ కన్సల్టెంట్ చాలా అవసరం. ఈ పని చేసేది రవిపాల్ సహకారంతోనే వీరంతా చేశారు. రవిపాల్ పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని అత్యంత ఆధునికమైన టెక్నాలజీని రేవంత్ రెడ్డిపై ప్రయోగించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ప్రణీత్ రావు తాను ఈ కేసు నుంచి బయటపడేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాడు. అందుకే పెద్దలందరి పేర్లు చెప్పేస్తున్నాడు. ప్రభాకర్ రావు పేరు చెప్పింది ఆయనే, ఇంకో వేరే అధికారుల పేర్లు చెప్పింది ఆయనే, ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్పింది కూడా ఆయనే. ఇప్పుడు తాజాగా రవిపాల్ గురించి ప్రణీత్ రావే పోలీసులకు లీక్ చేశాడు. రవిపాల్ టెక్నాలజీ ఆధారంగానే, రవిపాల్ సాంకేతిక నైపుణ్యం ఆధారంగానే తాము ఫోన్లు ట్యాపింగ్ చేశామని, ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఇంటికి 300 మీటర్ల దూరంలోనే ఒక ప్రత్యేక డివైస్ పెట్టి ప్రతి కదలికను గమనించామని, ప్రతి మాట విన్నామని ప్రణీత్ రావు పోలీసులకు చెప్పేశాడట. ఈ నేపథ్యంలో పోలీసులు ఎస్ఐబికి కన్సల్టెంట్ టెక్నీషియన్గా ఉన్న రవిపాల్ను కూడా ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే రవిపాల్ను అరెస్టు చేసి కేసును మరింత ముందుకు తీసుకెళ్లాలని పోలీసులు పావులు కదుపుతున్నారు. అంటే ఈ కేసులో తాజాగా మరో సాంకేతిక నిపుణుడు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా క్లియర్ కట్గా తెలుస్తున్నాయి.